నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము కానీ క్రీస్తు యేసు నామములో మీరిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభా మా దేవ మా ప్రియులు నాయన నీ సేవకు సమర్పించుకొని సినీ ఫీల్డ్ను వదులుకొని నాయన నీ పరిచర్యలో ముందుకు సాగుతున్న నాయన రాజా గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా ఇగో ప్రభా తను సంపూర్ణంగా నీ సేవా పరిచర్యకు సమర్పించుకొని నాయన అనేక ఆత్మను రక్షించే సాధనాలుగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. రాజా గారికి మంచి బలము జ్ఞానము ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో న్యూ కవనెంట్ యొక్క పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను. దేవా ఆ యొక్క న్యూ కవనెంట్ ఆ మినిస్ట్రీ 30 60 100 భూమి ఎందంతట కూడా అది వర్ధిల్లును కాక దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో మందిర నిర్మాణం నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మందిర నిర్మాణం కట్టుకోవడానికి స్థలమును ఆర్థిక సహాయాన్ని నజరుడైన యేసు క్రీస్తు నామములో మీరు దయచేయుదురు గాక. స్తోత్రాలు. మీ కృప చూపించండి. కొద్ది మందితో ఈ పరిచర్య ప్రారంభించగా అది అనేకులకు చేరులాగున అనేకులకు దీవెనకరంగా ఉండులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రియకుమారైన నజరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ జీవము గల నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. నా పేరు కాలేబు. నేను మల్లెపల్లి దేవతపల్లిలో సేవ చేస్తున్నాను. అయితే ఈరోజు న్యూ కవెనెంట్ చర్చ్ తరపు నుంచి ఈ కరోనా టైంలో ఆర్థికమైన సహాయము సరుకులు ఇవ్వడం జరిగింది. మాకు సహకరించిన మా సంఘముకి అలాగే పాస్టర్ గారికి మా నిండు వందనాలు. ఇంకా మన పరిచయ దేవుడు గొప్పగా దీవించు. జీ విద్యాసాగర్. నేను బంజారా మిషనరీగా బీబీనగర్ ప్రాంతంలో మరియు రామన్నపేట ప్రాంతంలో మిషనరీగా గ్రాడ్యుయేట్గా చేయడం జరుగుతుంది. గత 5 yearsగా ఈ ప్రాంతంలో నేను సేవ చేయడం జరుగుతుంది. ఈ కరోనా కష్టకాలంలో బ్రదర్ రాజా గారు సేవకులను ప్రేమించి వారు ఈ కరోనా కష్టకాలంలో మా అందరికి సాయం చేశారు. వారికి వారి కుటుంబానికి వారి మినిస్ట్రీకి వారందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియదు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. న్యూ కన్వెంట్ చర్చ్ పాస్టరు సంఘ సభ్యులు అందరూ వచ్చి కరోనా సమయంలో పాస్టర్లకి సాయం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు. అందులో నా పేరు పాస్టర్ ఎం సంజు. నేను హైదరాబాద్ బంజారా కాలనీ సేవ చేస్తున్నాను. నాకు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. నిత్యావసర సరుకులు ఈ కరోనా పరిస్థితుల్లో పాస్టర్లను అందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి ఆ చర్చి మెంబర్స్కి పాస్టర్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి న్యూ కన్వెంట్ చర్చ్ వారందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో న్యూ కవెనెంట్ చర్చ్ పాస్టర్ వారు సేవకులైన మమ్మల్ని ప్రేమించి ఈ కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులను మాకు అందించారు. వారి కొరకు వారి కుటుంబం కొరకు పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. రాజన్న గారు చాలా చాలా ఏమంటారంటే నిజాయితీగా ఉంటారు ఆయన చేసే పరిచర్య అంతట్లో కూడా. సో ఈ రోజు నా సేవకులందరికీ ఇలా గ్రోసరీస్ ఇవ్వాలనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో అందులో నేను కూడా ఒక భాగస్వామి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అన్న పరిచర్యను ఇంకా దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్తోత్రం. వెనంకిరాల గ్రామంలో మరి ఇన్ఫినిట్ చర్చి క్రీస్తు దేవాలయం, దాని ద్వారా మేము అక్కడ పరిచయం చేస్తున్నాం. ఈ దినం మరి రాజన్ మధుబాబు మా దైవ సేవకులను పిలిపించి మరి మా కష్టాల్లో శ్రమల్లో తోడుగా ఉంటున్నారు. ఈ యొక్క ఆర్థిక సహాయం గురించి కూడా వారు మాకు ప్రేమపూర్వకంగా యేసు క్రీస్తు పేరిట వాళ్ళు మాకు సహాయపడ్డందుకు వందనాలు. మరి అంతేకాకుండా వారి కుటుంబాలు వారు ఏకీభావించి మా కొరకు ప్రాంతాల్లో ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. చాలా వందనాలు. వారి యొక్క సంస్థలో దేవుడు వారిని దీవించింది గాక. మేము వారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ పరిస్థితుల్లో వారు మమ్మల్ని ఎదుర్కొని ఆర్థికంగా ఆత్మీయంగా బలపరిచి పంపిస్తున్నారు. వారికి వందనాలు. ఈ కోవిడ్-19 పరిస్థితులలో చాలాసార్లు మేము కూడా ఇబ్బంది పడ్డాం. రైస్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో ప్రార్థన చేశాం, దేవా ఎక్కడి నుంచి అయినా సహాయం చేయమని.
దేవుని అడిగినప్పుడు దేవుడు న్యూ కవనెంట్ చర్చ్ తరపున సేవకులని మా కొరకు పంపించి, అలాగే సంఘస్థులను పంపించి దేవుని కృప ద్వారాగా ఈరోజు మాకు రైసు కొన్ని నిత్యావసర వస్తువులు మాకు ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ న్యూ కవనెంట్ చర్చి ఆ సంఘము దేవుని కృప చేత ఆశీర్వదించబడును గాక. మాలాంటి అనేక మంది సేవకులకు, ఇంకా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, చాలామంది ఆహారం లేక పరిచయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మా ప్రాంతంలో. అలాంటి వారికి కూడా ఈ న్యూ కవనెంట్ వాళ్ళు దేవుని కృప ఉంటే, ఒకవేళ దేవుని చిత్తం అయితే వాళ్ళకి కూడా సహాయం చేసే విధంగా దేవుడు తోడ్పాటు చేయునుగాక, దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ యొక్క పరిచర్యను బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ పరిస్థితిలో ఎవరు మమ్మల్ని పట్టించుకునే వారు లేరు, కానీ దేవుని కృప చేత, దేవుని ఆత్మ చేత నింపబడిన సేవకులు, అలాగనే సంఘము మా కొరకు మంచి సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కోవిడ్-19 మరి ఈ యొక్క సందర్భంగా అనేక మంది లాక్డౌన్లో ఈ సంఘాలు కూడా సరిగ్గా నడవని పల్లెటూరు పరిస్థితుల్లో మమ్మల్ని ప్రేమించి ఆ దేవుని యొక్క ఆజ్ఞల సెలవుల చొప్పున మమ్మల్ని వారు ప్రేమించి మరి సహాయశాఖలు అందిస్తున్న వారి బృందమంతటికి, కాపరయ్య గారికి, మరి మధుశీలయ్య గారికి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా న్యూ కాన్వెంట్ సంఘానికి కూడా నిండైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రోత్సాహం వల్ల మేము మేలు పొందుతున్నాం. మీ పేర్లన్నీ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మీ పేర్లన్నీ జీవగ్రంథంలో ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.